ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అతి కష్టం మీద ప్రాణాలే నిలబెట్టగలిగాను. నా కూతుర్ని చూడొచ్చా డాక్టర్ గారు? ఆవిడ స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఏమండి, అమ్మా, సీను ఎలా ఉన్నారా? ఎన్ని రోజులైందిరా నేను చూసి. రా 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 రా, కూర్చో కూర్చో. సీను కూర్చో. ఏరా సీను, బాగానే ఉన్నావు కదా? బాగున్నాను నాన్న. ఇదేంట్రా సీను, ఇంత చిక్కిపోయావు? ఈ అమ్మ దగ్గర ఉండుంటే బాగుండేవాడివి. ఆ ఆది దగ్గరుండి ఎలా అయ్యావో చూడు. అరిటి తొక్కేం కాదు, నీ దగ్గర ఉండుంటే నాలాగే ఏదో గుళ్ళో ప్రసాదం కోసం కొట్టుకుంటూ ఉండేవాడు. ఆజ్య దగ్గర ఉన్నాడు కాబట్టే ఫుడ్కి ఏ లోటు లేకుండా ఉన్నాడే వాడు. మీరు ఊరుకోండి. ఆద్య నిన్ను కూడా తరిమేసిందేంట్రా? బావగారినే తరిమేసింది. సీను ఒక లెక్క. అంతేగా మరి. ఎరా, నాకు తెలుసురా, ఎప్పటికైనా ఈ అమ్మ దగ్గరికే వస్తావని నాకు తెలుసు. అది మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోయింది. ఇక మనకి దాని గోలే లేదు. ఏం తింటావో చెప్పు. అమ్మా, నా కోసం అన్నీ వదిలేసి వచ్చేసావరా నాన్న? ఇంతకంటే సంతోషం ఏదీ లేదురా. అమ్మా, అది నేను చెప్పేది. ఈ అమ్మ కోసం అన్నీ వదిలేసుకుని వచ్చావు. ముందు ఏం తింటావో చెప్పు. నేను ఏం వచ్చింది తింటావు? ఆది కోసం. ఆది కోసమా? ఆజ్య కోసమా? ఆద్యనా? ఆద్యనా? నిన్ను ఆగు. నా కొడుకునంటే ఇంట్లోకి రానిస్తాను కాని నిన్నీ గడప తొక్కనిచ్చేదే లేదు. పోవే ఇక్కడి నుంచి. అత్తయ్య, నేను పెదనాన్నతో మాట్లాడాలి. అన్నయ్య రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో వ్రతానికి వదినతో వెళ్ళి ఇంకా రాలేదు. అయినా నా కొడుకుతో నువ్వేంటే మాట్లాడేది? ఈ ఇంట్లో కూడా వాటా కావాలా? మరే ఒకసారి మాట్లాడి ఊరవతలకు తోసింది. మళ్ళీ మాట్లాడడానికి వచ్చిందంటే పార్వతిని ముంచినట్టే అన్నయ్యని మనల్ని ఈసారి చెరువులో ముంచుతుంది. ఆ చెరువులో పిన్నిని వేసింది మేం కాదు, ఆ ప్రభాసు వాడి ఫ్రెండ్ శ్రీకాంత్ అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అత్తయ్య. ఏంటి, ఆ పోరంబోకు ప్రభాస్ గడి ఈ పని చేసింది? అవును నాన్న. వాడే నీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పడం కాదు బాబాయ్. పిన్నిని చెరువులో వేసింది ఎవరో తెలుసుకుందామని పిన్నిని తీసుకుని చెరువు దగ్గరికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటే ఆ తాగుబోతు వెదవలే నా ముందు నోరు జారారు. గడ్డిమేమలో దాచిన ఆ శివరాం పెళ్ళాన్ని తెచ్చి ఈ చెరువులో వేసేసాం కదరా.
జరిగింది పార్వతి? ఆ, వాళ్ళు మేము వచ్చేటప్పుడు ఎదురుపడ్డమైతే నాకు తెలుసు, కానీ వాళ్ళు ఇలా నోరు జారినట్టు తెలీదు. నేను తప్పించుకుని వచ్చేసాను. అది కథ. ఇది కథ అల్లుతుందని అర్థం కావడం లేదా? ఆ వెదవెవడో అననిది అన్నట్టు, పార్వతి కూడా వినంది విన్నట్టు మనకి వినిపిస్తుంది. అంటే ఈ కొంప కూడా ముచ్చడానికి మళ్ళీ ఇంకో కొత్త కథతో వచ్చావేంటే? అలా అనకండి నానమ్మ. నేను చెప్పేది కథ అని కొట్టి పారేయకండి. ఎవరో ఒక ఆడ మనిషి మన కుటుంబం మీద పగబట్టి వాళ్ళ వెనకాలే ఉండి ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా నడిపిస్తుంది. తనెవరూ మనం తెలుసుకోకపోతే ఏం ఘోరం జరుగుతుందో ఏంటో. ఏంటి నువ్వు చెప్పే ఈ కట్టు కథకి మళ్ళీ ఇంకో ఆడమనిషి అని ఇంకో పాత్రను కూడా తగిలించావా? ఎవరే ఆడమనిషి? ఆ? నేనా? మా అమ్మ? ఈ పార్వతియా? లేకపోతే నీ వెంటొచ్చిందే ఈ ప్రవల్లికనా? ఎవరే? అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? మీకు ఆది మీద కోపం ఉంటే ఆదిని పట్టించుకోవద్దు. కానీ తను చెప్పేది నిజమమ్మా. ఆ విషయాన్ని పట్టించుకోండి, నమ్మండి. లేదంటే నెక్స్ట్ ఎవరికి ఏమవుతుందో తెలీదు. బాబాయ్ ప్లీజ్, బాబాయ్ మీరైనా నమ్మండి బాబాయ్. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్. నేను చెప్పేది నిజం. నేను నమ్ముతానమ్మా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, ఆద్య మీద కోపంతో ఆద్య చెప్పేది పెడచెవును పెట్టడం ఎందుకు? అంటే ఏంట్రా? మీ అన్నయ్యని మనల్ని ఇంట్లో నుంచి గెంటేసింది దాని మాటలు నిజమని నమ్ముతావా? అమ్మా, ఏం జరిగిందో పక్కన పెట్టు. ఈ పార్వతిని వదిన చెరువులో ముంచి చంపడానికి ప్రయత్నించిందంటే నువ్వు నమ్ముతావా? నీ గుండెల మీద చేసుకుని చెప్పు. ఇప్పుడే వెళ్ళి ఆ ప్రభాస్ గారిని, ఆ చెంచా గారిని లాక్కొస్తాను. ఎవరు చెప్పింది నిజమో ఏది నిజమో ఇవాళ తేలిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.